వాడి మనసు కష్టపెట్టింది నేను బాబు. పిల్లలు తప్పు చేస్తే కన్నవాళ్లు మందలిస్తారు, కానీ కన్నవాళ్లే తప్పు చేస్తే వాడి ముందు తలెత్తుకుని తిరగలేను బాబు. ఆకాష్, ఏంటి నువ్వు అనేది? మా అమ్మ కనిపించిందా? ఎక్కడుంది? అమ్మకే ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. అమ్మా తీసుకోండి. అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? ఇంటికి వచ్చేయమ్మా. మనసు బాధగా ఉంది. అమ్మా ఏడవద్దమ్మా, ప్లీజ్. నాతో మాట్లాడమ్మా, నాతో మాట్లాడు. రఘురామ్ గారు. ఆకాష్, మా అమ్మ నాతో ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడమని చెప్పు ఆకాష్, ప్లీజ్ ప్లీజ్ ఆకాష్. కంగారు పడకండి రఘురామ్ గారు, కొంచెం ఓపిక పట్టండి. అమ్మ కనిపించిందని తెలిసిన తర్వాత కూడా తనను చూడకుండా ఎలా ఉండగలను ఆకాష్? నేను వెంటనే అమ్మని చూడాలి, తనతో మాట్లాడాలి. ఎక్కడున్నారు ఆకాష్? ఒడ్డేపల్లి నరసింహారావు ఓల్డేజ్ హోమ్ దగ్గర ఉన్నాం. నేను వెంటనే బయలుదేరుతున్నాను. అమ్మ జాగ్రత్త. ఇక్కడ బాబు, ఎంతైంది? 100 రూపాయలమ్మా. ఇదిగో. నా బాధ అర్థం చేసుకోవడానికి ఇక మా అక్క ఒక్కతే మిగిలింది. ఎలాగైనా మా అక్కను కవర్ చేసి కళ్యాణిని పెళ్లి చేసుకునే ఛాన్స్ కొట్టేయాలి. ఎస్. ఇప్పుడేనా అక్క రావడం? ఏంటక్క బాగా చిక్కిపోయావు? నాకేమిట్రా, బానే ఉన్నాను. పద పద. ఇంకేంటక్క విశేషాలు? ప్రయాణం బాగా జరిగిందా? అంతా బానే ఉన్నారుగా? బాగా అలసిపోయినట్టున్నావు అక్క. పద. ఇంకేంటక్క సంగతులు? ముందు కొన్ని మంచినీళ్ళు ఇవ్వరా? అయ్యో మర్చిపోయానక్క, ఉండి ఇప్పుడే తీసుకొస్తాను, కూర్చో. కళ్యాణి, అమ్మ కళ్యాణి, కళ్యాణి. కళ్యాణి.
కళ్యాణి ఇంట్లో లేదు శారదా. బయటికెళ్ళింది. ఎక్కడికెళ్ళిందండి? తెలీదు. మేం బయట నుండి వచ్చేసరికి తనేటో వెళ్ళింది. అయినా నువ్వింకో 2 రోజులు అక్కడే ఉంటానన్నావుగా శారదా. అనుకున్నానండి, కానీ కళ్యాణి ఫోన్లో కాస్త దిగులుగా మాట్లాడింది, అందుకే వచ్చేశాను. ఓ, నీకు ఫోన్ చేసిందా? ఏమైందండి? కళ్యాణి ఎందుకంత దిగులుగా ఉంది? దాని మాటల్లో నేనది గమనించాను. ఏం లేదు శారదా, పెళ్లి గురించి మాట్లాడాను. దానికి అమ్మాయి ఒప్పుకోవడం లేదు. ఆ విషయం నీతో చెప్పాలనుకున్నట్టుంది. ఏంటండి మీరు? అది ఇంకా వంశీని పూర్తిగా మర్చిపోకముందే ఇంకో పెళ్ళంటే దాని మనసు బాధపడదు? కొంత సమయం పడుతుందండి. మనమే దాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా? అన్ని విషయాలు నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా గానీ నువ్వు ముందు వెళ్ళి విశ్రాంతి తీసుకో. బావ చెప్పింది కరెక్టే అక్క, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వీడొకడు పానకంలో పుడకలాగా. ఇప్పుడు నేనేమన్నానక్క? ఆయన మాటలకేం గాని నువ్వు బ్యాగ్ తీసి లోపల పెట్టు. ఆకాష్, మా అమ్మ ఎక్కడా? మాట్లాడవేంటి ఆకాష్? మా అమ్మ ఎక్కడా? అమ్మా, 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 అమ్మా. అమ్మా, ఎందుకమ్మా నన్ను వదిలొచ్చేసావు? నేనేమైపోవాలమ్మా? ఎందుకమ్మా నాకెంత పెద్ద శిక్ష వేశావు? నేనేం తప్పు చేశానని చెప్పమ్మా. నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు, తిట్టు, కానీ నువ్వు నాకు ఇలా దూరం అయితే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. నేను చేసింది నేనురా, అందుకే నాకు నేనే శిక్ష వేసుకున్నాను. ఏంటమ్మా నువ్వు చేసిన నేరం?
నీ కొడుకు జీవితం బాగుండాలనేగా ఏ తెల్లైనా నీలాగే ఆలోచిస్తుందమ్మా. నేను ఆడిన నాటకం వల్ల జరిగిన పొరపాటమ్మా ఇది. నీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తారు. జరిగిన దాంట్లో మా అమ్మ తప్పు లేదని క్షమించేంత గొప్ప కూడా నీకున్నా. తప్పు చేసిన నాకు నీ ముందు నిలబడే ధైర్యం నాకు లేదురా. ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు? కన్న తల్లి కొడుకు ముందు నిలబడడానికి ధైర్యం కావాలా అమ్మా? కన్న తల్లిలా నేనేనాడు ప్రవర్తించానురా, ఏనాడు ప్రవర్తించాను? మనసు పడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా అని అడిగితే మనిషి అన్న విషయం కూడా మర్చిపోయి నీ మనసుని గాయపరిచి నిన్నింట్లో నుంచి పంపించేశారు కదరా. పంతానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. నా ప్రాణం కాపాడటానికి నువ్వు కళ్యాణిని కోడలుగా ఇంటికి తీసుకొస్తే ఆ పిల్లని అనుమానించి తన మాంగళ్యానికి హాని తలపెట్టాలని చూశాను. అమ్మగా నీ మనసు అర్థం చేసుకోలేకపోయాను. ఆడదానిగా కళ్యాణిని అర్థం చేసుకోలేకపోయాను. కానీ నేను నిన్ను అర్థం చేసుకున్నానమ్మా. కన్న కొడుకు కాపురం కూలిపోతుందేమో అన్న కంగారులో నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు. నీ నిర్ణయం తప్పు కాదమ్మా. దానికి కారణమైన నాది తప్పు. అందుకే ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు. ఇన్ని రోజులు నిన్ను నాకు దూరం చేసి నన్ను నరకయాతన పెట్టాడు. కన్న తల్లి కోసం కుమిలిపోయేలా చేశాడు. లోకంలో ఎవరికీ విధించిన శిక్ష నాకు విధించాడు. అమ్మ ఉండగా అనాథలా బ్రతకడం ఆ దేవుడు నాకు వేసిన శిక్ష అయితే, కొడుకు బ్రతికుండగానే తల్లిని అనాథ చేసి ఇలా ఆశ్రమంలో ఉంచడం ఆ దేవుడు నాకు తలపెట్టిన అవమానం. నా వల్ల కావడం లేదమ్మా. చచ్చిపోవాలనిపిస్తుందమ్మా, చచ్చిపోవాలనిపిస్తుంది అమ్మా. రఘురామ్, ఏంట్రా మాటలు? పైకి లేరా? లేదమ్మా, నువ్వు నాతో వస్తానని చెప్పేంత వరకు ఇక్కడే నీ కాళ్ళ దగ్గర పడుంటాను. వస్తానని చెప్పమ్మా, చెప్పమ్మా ప్లీజ్. నువ్వు లేకుండా క్షణం కూడా ఇంట్లో ఉండలేకపోతున్నానమ్మా. ప్లీజ్ అమ్మా, వల్ల కావట్లేదమ్మా. ఇంటికి వచ్చేయమ్మా ప్లీజ్, ఇంటికి వచ్చేయమ్మా. రఘురామ్, లేవరా? నీ ముందు తలెత్తుకోలేక వచ్చేసాను కానీ నిన్ను కష్టపెట్టాలని కాదురా. నీ మనసు బాధపడితే నేను మాత్రం తట్టుకోగలనారా? ఇంకెప్పుడు ఇలా చెయ్యనురా. నీతోనే ఉంటాను, నీతోనే ఉంటానురా. అమ్మా
ఆకాష్, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బాబు. నీ వల్లే మేం మళ్ళీ కలిసాం. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? ఇందులో నాదే ఉంది. ఆ పైవాడే మిమ్మల్ని కలిపాడు, అంతే. సారీ ఆకాష్, నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. అనుమానించాను, అవమానించాను. కానీ నువ్వు ఏ రోజు నీ సంస్కారం కోల్పోలేదు. నేనేం చేసినా, ఎన్ని మాటలన్నా భరించావు. ఈరోజు మా అమ్మను నాకు అప్పగించావు. ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేను ఆకాష్. రఘురామ్ గారు, ఏంటి సార్ ఇది? ఇంతకన్నా నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు సార్ వాటి గురించి? అపోహలుంటే అడ్డంకులు, అవమానాలు సహజం. వాటిని మర్చిపోయి కలిసి ఉండాలే కానీ వాటిని తలుచుకుని కలత చెందకూడదు. మీ ఇద్దరు కలిశారు, నాకు హ్యాపీగా ఉంది. ఏమ్మా, చెప్పానా మీ అబ్బాయిని కలిస్తే మీ మనసు మారుతుందని? నువ్వు అమ్మా అని పిలుస్తున్నప్పుడల్లా నాకిద్దరు కొడుకులున్నారన్న భావన కలుగుతోంది ఆకాష్. ఏమిటండి ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదు. ఇంకేంటక్కడ సంగతులు? అందరూ కులాసాయేనా? అక్కడంతా బానే ఉందండి. ఇక్కడ గురించే నాకు కంగారు. కళ్యాణి పెళ్లి విషయంలో మనం తొందరపడుతున్నామేమో. ఒకసారి ఆలోచించండి. ఆలోచించాను శారదా, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడే పెళ్లి వద్దు నాన్న, ఇంకొంచెం టైం కావాలని అడిగితే ఆగడంలో అర్థం ఉంది. కానీ తను పెళ్లే చేసుకోనని మొండికేస్తోంది. తన జీవితం బాగుండాలని పెళ్లి కొప్పించే ప్రయత్నం చేశాను తప్ప తన మనసు కష్టపెట్టడానికి కాదు శారదా. వంశీయే నా జీవితం, అతని జ్ఞాపకాలతో బ్రతుకుతాను, నాకింకో పెళ్లి వద్దు అని కొంచెం మొండిపట్టు పట్టింది. మన నుంచి ఆ మాత్రం ఒత్తిడి లేకపోతే ఆ పట్టు వదలదని కొంచెం తొందర పెడుతున్నాను. కనీసం మన గురించి ఆలోచించైనా పెళ్లి ఒప్పుకుంటుందేమో అని చిన్న ఆశ. నిజానికి నేను పెళ్లి చేసుకోమని మాత్రమే చెప్పాను. కాని ఆకాష్ కళ్యాణి పెళ్లి చేసుకునేంతవరకు తను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. అయినా కళ్యాణి పెళ్లికి ఒప్పుకోలేదు. ఇటు నేను అటు ఆకాష్ ఇద్దరం తనని ఫోర్స్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది పడినట్టుంది. అందుకే తన బాధ చెప్పుకోవడానికి నీకు ఫోన్ చేసినట్టుంది. పాపం ఆకాష్ కళ్యాణిని పెళ్లి కొప్పించే బాధ్యత నాది అని నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడు. ఓ తల్లిగా కళ్యాణికి మళ్లీ పెళ్లి చేయాల్సిన బాధ్యత నీకు లేదా శారదా? కూతురు పెళ్లికి ఏ తల్లి అడ్డుపడుతుందండి? నాకు దాని పెళ్లి చూడాలనుంది. అది సంతోషంగా ఉంటేనే కదండి మనము సంతోషంగా ఉంటాం. ఆ సంతోషం కోసమే నా తాపత్రయం శారదా. కళ్యాణ్ నీకు ఫోన్ చేసి మాట్లాడింది అంటే తనకిప్పుడు నీ అవసరం ఉంది. తన బాధను నీతో పంచుకోవాలనుకుంది. నువ్వే నచ్చ చెప్పాలి శారదా. ఒంటరిగా ఉంటే ఆడదాని బ్రతుకు ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వే కళ్యాణికి తెలియజేయాలి. ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదే అర్థం చేసుకోగలదు. నీ అమ్మ మనసు తనకు అర్థమయ్యేలా చెప్పు. ఆకాష్ సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. కళ్యాణికి తగినవాడి కోసం చూస్తున్నాడు. అన్ని విషయాలు ముందే చెప్పి అర్థం చేసుకునే మనసున్నవాణ్ణే తీసుకొస్తానంకులని చెప్పి వెళ్ళాడు. అంతకన్నా మనకేం కావాలి శారదా? అలాంటివాడు దొరికేలోపే కళ్యాణి మనసు మార్చుకుని పెళ్లికి అంగీకరిస్తే చాలు.
స్నేహం కోసం ప్రాణం ఇచ్చే ఆకాష్ని స్నేహితుడి ప్రాణం తీశాడని మనం తప్పుగా అర్థం చేసుకున్నామండి. అలాంటి వ్యక్తిని తప్పుపట్టి మనం తప్పు చేశాం. కళ్యాణి తొందరపాటు వల్ల పీటల మీద పెళ్ళాగిపోతే మన పరువు పోకూడదని ఆలోచించిన ఆకాష్ని మనం ఎలా నిందించగలిగామో నాకు అర్థం కాలేదండి. ఆ రోజు అతను మన పరువు కాపాడి ఉండకపోతే ఎలా ఉండేవాళ్లమో, అసలు ఉండేవాళ్లమో పోయేవాళ్లమో. ఆ రోజు మన కుటుంబం గౌరవం కాపాడాడు. ఈరోజు మన కూతురి జీవితం కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు. అతని పేరుకు తగ్గట్టుగా అతని హృదయం కూడా ఆకాశమంత గొప్పది. కానీ కళ్యాణి అతన్ని అర్థం చేసుకోలేకపోతోంది. అమ్మా